హలో నమస్తే వెల్కమ్ బ్యాక్. నేను మీ హోస్ట్ అక్షర విహారీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో అడ్వకేట్, ఫ్యామిలీ కౌన్సిలర్, ఎలక్టెడ్ మెంబర్ ఆఫ్ బార్ కౌన్సిల్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, రెనోడ్ పర్సనాలిటీ అండ్ ఆల్సో ఆస్ట్రాలజర్ ఫణీంద్ర భార్గవ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? గుడ్. ఈ రోజులలో పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. పెళ్ళి అయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే మన ఏ ప్రాంతమే కానీ నెక్స్ట్ డే మనకు నల్ల పూసల ప్రోగ్రాము, సత్యనారాయణ వ్రతము అండ్ రిసెప్షన్ అనే కాన్సెప్ట్ అనేది మనకు ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో పెళ్ళైన తెల్లారి నల్ల పూసలు అయిన తర్వాత రిసెప్షన్లో అమ్మాయికి పసుపు తాడే ఉంటుంది. ఆ పసుపు తాడు కనబడద్దని ఆమె వేసుకునే డ్రెస్సు 25,000 డ్రెస్సుకు ఈ ఎల్లో తాడు ఒక అడ్డమని, ఎల్లో తాడు అడ్డమని తీసి సన్న నెక్లెస్, అన్కట్ డైమండ్స్, అలాంటి డైమండ్స్ వేసి రిసెప్షన్ చేస్తాం. నిజంగా మీరు చూడండి, ఇప్పుడు ఆగస్టులో పెళ్ళిళ్ళు ఉన్నాయి బాగా. రిసెప్షన్లలో ఎన్ని రిసెప్షన్లలో అమ్మాయి మెల్లో మీకు పుస్తల తాడు ఉంటుందా లేకుంటే పసుపు తాడు ఉంటుందా చూడండి. ఇది చాలా అంటే చెప్పేది చాలా సిల్లీగా అనిపిస్తుండొచ్చు, కానీ అది ఎందుకు తాళి అనేది, తాళి లోపల 3 ఉంటాయి: పగడం, ముత్యం, ఒక నల్లది ఉంటుంది. ఏంటిది? పగడం ఈజ్ రూల్డ్ బై మార్స్, వైట్ స్టోన్ అంటే పర్ల్ రూల్డ్ బై మూన్ అండ్ శని. ఇవన్నీ ఎందుకు అంటే అవి నేను కాపాడుతాయి. మధ్యలో 2 పుస్తలు ఉంటాయి, ఒకటి తల్లిగారు చేపిస్తారు, ఒకటి అత్తగారు చేపిస్తారు. ఆ తల్లిగారు అత్తగారు చేపించే కాన్సెప్ట్ లోపల అది ఎక్కడ టచ్ అవుతుంది నీకు? వక్షస్థలే, అంటే ఇక్కడ హృదయం కాదు టచ్ అవుతుంది. ఇక్కడికి ఉండగా పుస్తకం కింది వరకు ఉంటుంది, నాభి నుండి ఇక్కడికి ఆ ప్లేస్లో టచ్ అవుతాయి. కాబట్టి ఇట్ విల్ నీకు ఏంటి అంటే నెగిటివ్ ఇంపాక్ట్ రాదు. ఆ పుస్తకాలు తాడు. మట్టెలు, పెళ్ళికి ముందు ఎవరైనా మట్టలు పెట్టుకుంటారా? పెళ్ళికి ముందు ఎవరైనా మట్టలు పెట్టుకుంటారా? ఎప్పుడు పెట్టుకుంటారు? పెళ్ళి తర్వాతే పెట్టుకోవాలి. ఎందుకు పెట్టుకోవాలి? అదే తంతు కాబట్టి, అంతే తప్ప ఇంకేం లేదా దాని లేదు అని మీకు తెలుసు. కానీ మన శరీరంలో కాళ్ళలో స్త్రీలకు ఎస్పెషల్లీ సెకండ్ ఫింగర్కు ఏదైతే ఉన్నదో గైనిక్కి సంబంధించిన నర్వుకు టచ్ అయ్యేది ఆ వేల్లో ఉంటుంది. ఈ యొక్క మట్టలు పెట్టడం ద్వారా నువ్వు నడుస్తున్న సందర్భం లోపల ఇది టచ్ అయ్యి భార్యాభర్తల లోపల అట్రాక్షన్, అఫెక్షను, అమ్మాయికి కోరికలు లేకున్నా కోరికలు రావడం ద్వారా పిల్లలు కలిగే అవకాశం ఉంటుంది అన్నమాట మట్టలు పెట్టుకోవడం. కానీ ఈ రోజుల్లో మట్టలు ఎవరైనా పెట్టుకుంటున్నారా? చాలా మంది పెట్టుకుంటారు. పెట్టుకున్నా ఏం పెట్టుకుంటున్నారు? ఒక మెటల్ది పెట్టుకుంటున్నారు, సన్నది పెట్టుకుంటున్నారు. సన్నది నీకు ఏమైనా టచ్ అవుతుందా? అది టచ్ అవుతులేదు కాబట్టి పిల్లలు పుడుతులేరు. పిల్లలు ఒకవేళ కన్సీవ్ అయినా కూడా 2nd మంత్ 3rd మంత్ అబార్షన్ అవుతుంది, లేకుంటే ప్రీమెచ్యూర్డ్ బేబీ పుట్టిపోతుంది. అంటే ఇవి చిన్నయే. ఇది ఎవరు చెప్పాలి? పేరెంట్స్ చెప్పాలి. మీ పేరెంట్స్ తెలుసా? తెలియదు. ఎందుకు తెలియదు? దే ఆర్ ఫ్రమ్ న్యూక్లియర్ ఫ్యామిలీ. యాక్చువల్గా లాజిక్ కూడా చాలా మంది పేరెంట్స్ కి తెలియదు. ఇది ఇలా చేయాలంట అంటే ఇలా చేయాలని చెప్తున్నారు అంతే, కానీ లాజిక్ ఎంతమందికి తెలుస్తుంది? కాళ్ళకు పట్టీలు 3 రకాల పట్టీలు ఉంటాయి, 2 రకాల కడియాలు, ఒక పట్ట గొలుసులు ఉంటాయి. ఎందుకు? వెండి ఎక్కువ వేసుకుంటారు అనుకుంటారా? గ్రామీణ ప్రాంతాల వాళ్ళు వేసుకుంటారు అనుకుంటారా? అక్కడ నర్వస్ సిస్టమ్ అనేది మంచిగా ఉండి నీకు నీస్ ప్రాబ్లం రాదు. ఇప్పుడు నువ్వు ఆర్థరైటిస్ ఇవన్నీ ఉన్నాయి కదా రోగాలు, అవన్నీ దేనికి? మీరు పట్టీలు వేసుకోకుండా, కడియాలు వేసుకోకుండా ఉన్నందుకే ఇవన్నీ వస్తున్నాయి. మీ అమ్మమ్మ పట్టీలు వేసుకునేదా? ఎన్ని తులాలు వేసుకునేది? లావుగా ఉండేది. మీ నాయనమ్మ వేసుకునేదా? మీ అత్తలు వేసుకునేదా? అంటే చెప్తున్నానమ్మా, ఇట్స్ నాట్ ఏ షో. నేను మాట్లాడేది. మీరు వేసుకుంటున్నారా? ఎవరికన్నా ఇప్పుడు వేసుకోవాలి అనుకుంటే అందరూ లైట్ వెయిట్ లో తీసుకుంటారు. అదే ఎంత తులం ఆ శరీరానికి తాకుతుందా? వెండి అనేది చంద్రుడు, ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడు. అంటే ఇదొక కాన్సెప్ట్. నువ్వు బొట్టు పెట్టుకుంటున్నావు, ఏం పెట్టుకున్నావు? ఇప్పుడు చిన్న టిక్లీ పెట్టుకున్నావు. కానీ ఈ స్థలం ఏదైతే ఉన్నదో అది ఒక పవర్ఫుల్ స్థలం. నువ్వు దేంతో పెట్టుకుంటున్నావు? ఒక గమ్ముతో పెట్టుకుంటున్నావు. అంటే ఈ లాజిక్ను ఎవరు? మా తల్లిదండ్రులు చెప్తులేరు. మనం ఏం చేస్తున్నాం? ఆమె పెట్టుకోనప్పుడు మనం ఎందుకు పెట్టుకోవాలి? వాళ్ళకి ఆ సాంప్రదాయం లేదు, వాళ్ళ మతాచారంలో బొట్టు లేదు.
వాళ్ళ మతాచారంలో పుస్తలు లేవు, వాళ్ళ మతాచారంలో అవి లేవు. నిన్ను చూసి వాళ్ళు మన హిందూస్ని చూసి వాళ్ళు ఈ మధ్యలో బొట్టు పెట్టుకుంటున్నారు. మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ మతాన్ని మనం అడాప్ట్ చేసుకుంటున్నాం, స్కూళ్ళలోనే కానీ ఎక్కడనే కానీ. ఇక్కడ దిస్ ఈజ్ నాట్ ఏ ప్లాట్ఫామ్ టు తే. అంటే ఏమంటున్నాం అంటే ఈ యొక్క వీటి లోపల ఇన్ని పవర్స్ ఉన్నాయని చెప్తున్నాం. చేతికి గాజులు వేసుకుంటాం మనం. ఆ గాజుల విషయం తెలుసా మళ్ళీ? ఇప్పుడు ఎవరైనా చేతులకు గాజులు ఉన్నాయా? గాజులలో ఏ రకాలు వేసుకుంటాం? రెడ్, గ్రీన్, ఎల్లో. వాట్ ఇట్ షోస్ ఇండికేట్స్, వాట్ ఇట్ ఇండికేట్స్. రెడ్ నీ మాంగళ్యం, గ్రీన్ పచ్చదనం, పసుపు ఇది. ఓకే. ఈ మధ్య కాలంలో ఎవరైనా జడ వేసుకుంటున్నారా? జడలో కూడా 4 అంటే చాలా సబ్జెక్ట్ ఉంది. ఎవరికైనా పాపడ ఉందా? పాపడ లేని జడ జీవితం శూన్యం. చిన్నప్పుడు పాపడకి జడకి ఆ లింక్ ఎందుకు ఉంది మీరు చెప్పండి, నాకు ఆ లాజిక్ ఏంటిది? ఇప్పుడు చిన్నప్పుడు మీ స్కూల్కి పోయినప్పుడు మీ అమ్మనో అమ్మమ్మనో జడ వేసేదా? 2 జడలు వేసేది. పాపడ తీసేసేదా? పాపడ తీయకుండా వేసేదా? 2 జడలు వేయాలి అంటే పాపడ తీయాలి. ఏమనేది? పాపడ తీసినప్పుడు వంకర పోతే ఏమనేది మీ నాయనమ్మ? వంకర మొగడు దొరుకుతుందే నీకు అనేది. అవును అనేదా? అంటుండేనా? అంటే జ్ఞాపకం తెచ్చుకోండి. అవును, అంటే ఏదో ఒకటి అలా సర్కాస్టిక్గా అనేవారు. అంటే జీవితం చక్కగా ఉండాలంటే చక్కటి పాపడ ఉండాలి. ఈ మధ్య కాలంలో ఎవరిని చూసుకున్నా కూడా పాపడ లేదు, జీవితాలు శూన్యం ఉంది. అదే పాపడకి మన జీవితానికి ఉన్న లాజిక్ 100%. ఈ యొక్క నువ్వు మ్యారేజ్ అయినాక బొట్టు ఎక్కడ పెట్టుకుంటారు? నుదుట సింధూరం ఎక్కడ పెట్టుకుంటారు? ఈడ పెట్టుకుంటావా? ఎక్కడ? మధ్యలో. ఈ యొక్క పాపడ తీయడం ద్వారా ఈడ నర్వస్ సిస్టమ్ అనేది నీకు వర్కౌట్ బాగా అవుతుంది. ఎస్పెషల్లీ మగవాళ్ళు ఎందుకు జడేసుకోరు? మగవాళ్ళు ఎందుకు వేసుకుంటారు? ఆడవాళ్ళు ఎందుకు వేసుకుంటారు అంటే ఆడవాళ్ళకు నర్వస్ సిస్టమ్ మంత్లీ ఇవన్నీ రావాలి అంటే నూనె పెట్టుకొని జడ వేసుకోవడం ద్వారా ఈ నర్వస్ సిస్టమ్ ఫంక్షనింగ్ అనేది బాగా ఉంటుంది. చెవులకు కమ్మలు ఎందుకు పెట్టుకుంటారు అంటే ఇక్కడ మనకు మెమరీ పవర్కి ఇక్కడ సిస్టమ్ అనేది ఉంటుంది. కానీ ఈరోజు అందరు కింది కమ్మను వదిలిపెట్టి పైన 2-3 పెట్టుకుంటున్నారు. అంటే దిస్ ఇస్ ద లాజిక్. అంటే నేను అడ్వకేట్గా కాదు, మా దగ్గరకు వచ్చే క్లయింట్లను చూస్తూ ఉంటాం అన్నట్టు. చూడంగానే మాకు అర్థమవుతుంది ఓకే సిస్టమ్ ఇదా అని. అంటే ఎందుకు ఆస్ట్రాలజర్గా అంటే అడ్వకేట్ ఈజ్ నాట్ ఏ అడ్వకేట్. వ్యక్తిని చూసి ఎందుకంటే 10-100 కేసులు చూస్తాం కదా, కేస్ టు కేస్ డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మేము చూస్తుంటాం. ఓహో దీనికోసం ఫెయిల్యూర్ అయిందా అని చూస్తూ ఉంటాం. ఓకే, అంటే ఇప్పుడు ఈ రోజుల్లో అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వర్క్ చేస్తున్నారు, చాలా హార్డ్ వర్క్ చేసి మరి డబ్బులు సంపాదించాలి అనే ఇదిలో పడిపోయారు. మరి అలాంటప్పుడు ఇవన్నీ కూడా వాళ్ళ పనికి కొంచెం అడ్డంకుగా అనిపిస్తాయేమో అని. అండ్ అలాగే ఇంకొకటి మనకి ఏదైనా కంఫర్ట్గా ఉంటే అది చేయడంలో తప్పేంటి అన్న ఆలోచన కూడా ఉంది. మరి దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? చూడమ్మా, కంఫర్ట్ అనేది మనం అనుకునేదే కంఫర్ట్. నీకు ఇష్టమైంది కష్టమైనా చేస్తావు, నీకు ఇష్టమైంది కష్టమైనా చేస్తావు, అది నీ కంఫర్ట్. ఒకవేళ ఇష్టం లేకుంటే అది దగ్గరున్నా నువ్వు చెయ్యం. దట్ ఈస్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు సే. అదే అంటే ఇప్పుడు లావు పట్టీలు పెట్టుకోవడాలు కానీ ఇన్ని గాజులు వేసుకోవడం కానీ ఇవన్నీ కూడా అంత కంఫర్ట్ కాదు కదా ఈ కాలంలో వాళ్ళకి. ఇప్పుడు ఈ కాలం అని కాదు, ఏ చేతితో తింటున్నావు నువ్వు? కుడి చేతితో. శ్వాస దేంతో ఏ ద్వారా తీసుకుంటున్నావు? ముక్కు లేకుంటే నోరు. వేరేది కూడా తీసుకుంటలేవు కదా. కాలం చేంజ్ అయిందని చెవులతోటైతే తీసుకుంటలేవు కదా. నేను ఏది ఆధునిక యుగంలో ఉన్నా అని ఎడమ చేతితోటే తింటలేవు కదా. ఇవన్నీ బతకడానికి తప్పనిసరి. బతకడానికి ఇవన్నీ కూడా నీకు పెళ్ళయింది అని నువ్వు బయట చెప్పడానికి ఏం కావాలి? నీకు నీ మంగళసూత్రం కావాలి, గాజులు కావాలి. ఇంకొకటి గాజులు పెళ్ళైన వారే వేసుకుంటారు, పెళ్ళైన వారే వేసుకుంటారు. వెనకటికి ఒక కథ ఉన్నది. ఓ బిడ్డ పెళ్ళై తల్లి దగ్గర భర్తతో కొట్లాడి తండ్రి దగ్గరికి వస్తుంది. తండ్రి ఏం చేస్తాడంటే బిడ్డను తిడతాడు, నీ తాళి తెగ, నీ గాజులు పగల, నీ బొట్టు చెదరా అంటే ఆ బిడ్డకు చాలా కోపం వస్తుంది. అరే నా తండ్రి అయ్యుండి ఇంత మాట అంటాడా అని కోపంతో భర్త దగ్గరికి పోతుంది. అలా అంది కాబట్టి వెళ్ళింది. వినండి ఇక్కడ ట్విస్ట్, కొత్త వరకు వినాల్సిందే. తర్వాత ఇక తండ్రి మీద చాలా ద్వేషం పెంచుకుంటుంది, ఇక భర్తతో ప్రేమ పెంచుకుంటుంది. పెంచుకున్నాక 1 ఫైన్ డే ఆమె కన్సీవ్ అవుతుంది.
అయినాక ఒక 9 నెలల తర్వాత కొడుకు పుడతాడు. ఇక కొడుకు పుట్టినాక వాడు ఆడుకుంటా డెలివరీ టైం ఉంటుంది. డెలివరీ టైం లోపల డెలివరీ అప్పుడు నార్మల్ డెలివరీ కదా, నార్మల్ డెలివరీ లోపల కింద ఇట్లా ఇట్లా కొడుతుంటే గాజులు పగులుతాయి. తర్వాత పిల్లగాడు పుడతాడు. పుట్టినప్పుడు అమ్మతోటి ఆడుకుంటా అంటే ఊరికే పుస్తలు పట్టుకొని గుంజుతా అంటే పుస్తలు తెగుతాయి, అంటే పెరుగుతాయి అన్నట్టు. అమ్మతోటి ఆడుకుంటా అంటే బొట్టు చెదురుతుంది. ఆ బిడ్డ గ్రహిస్తుంది, ఓహో నా తండ్రి నన్ను తిట్టి కాదు, నువ్వు మొగన్ దగ్గర ఉంటే ఇవన్నీ నీకు దొరుకుతాయి. భర్తతోటి ఉంటే ఇవన్నీ అంటే పిల్లలతో ఆడుతున్నప్పుడు బొట్టు చెదిరిపోతుంది కదా, వాడు అమ్మతోటి పాలు తాగుతుంటే ఊరికే పుస్తలు పట్టి గుంజుతాడు కదా. అలాంటి కాన్సెప్టే ఆ విధమైన ఉండే. కానీ ఈ రోజులల్లో ఎవరికన్నా మిల్క్ ఫీడింగ్ వస్తుందా? కన్ఫ్యూజ్ అయితే అంటే మీన్స్ ఎవరన్నా ప్రెగ్నెన్సీ అవుతున్నారా? దీనికి కూడా డ్రెస్సింగ్ ఉన్నది, దీనికి కూడా డ్రెస్సింగ్ ఉన్నది. ఇఫ్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్. స్త్రీకి ఉన్నదే అంటే ప్రెగ్నెన్సీ వచ్చేది మగవానికి కాదు, ఆడవాళ్ళకి. అవునా? కానీ ఆ స్త్రీ ఇప్పుడు వస్తులేదు. ఎందుకు వస్తులేదు? ఇర్రెగ్యులర్ ఫుడ్, ఇర్రెగ్యులర్ స్లీప్, ఎట్ ద సేమ్ టైం లేట్ మ్యారేజెస్. మళ్ళీ తర్వాత మీరు వేసుకునే డ్రెస్సింగ్ హ్యాబిట్స్ 100%. స్త్రీ శరీరానికి, మగవాళ్ళకు కూడా నేను చెప్తున్నాను, మగవాళ్ళ విషయం లోపల తల్లిదండ్రులు, ఎస్పెషల్లీ తల్లిదండ్రులు పిల్లవాళ్ళను బాక్సర్లు వేసి వాడు సిగరెట్లు తాగి పెళ్ళికి ముందు మందు తాగి, అది కూడా తప్పు. ఆడవాళ్లకు శరీరం లోపల 2 పార్ట్స్ ఫుల్ కవర్ అయి ఉండాలి. ఒకటి వక్షస్థలం, ఒకటి 2 పార్ట్స్ కింద ఉన్న పైన ఫుల్ క్లాత్ తోటి ఉండాలి. మనకు పాత సినిమాలు చూసినా ఏది చూసినా కొంగు ఉంటుండే, చున్నీ ఉంటుండే. ఈ మధ్య కాలంలో చున్నీ ఉంటుండే. ఎందుకంటే మనకు బ్రెస్ట్ ఫీడింగ్ అంటే మిల్క్ ఫీడింగ్ సెంటర్ ఏదైతే ఉన్నదో మన బ్రెస్ట్, ఆ సన్ రేస్ అనేది మార్నింగ్ ఏదైతే ఉన్నదో మనకు విటమిన్ డి దొరుకుతుంది. తర్వాత మధ్యాహ్నం ఎండ, మనం మధ్యాహ్నం బయటికి పెట్టేటప్పుడు ఏమంటారు పెద్దవాళ్ళు, అరే మధ్యాహ్నం పోకలో ఎండలు బాగున్నాయి అంటారు. అవునా? డిహైడ్రేషన్ అవుతుంది అంటారు. అక్కడ ఏదైతే గ్రంథులు ఉంటాయో పాలు వచ్చే గ్రంథులన్నీ కూడా చనిపోతున్నాయి. నేను చెప్పింది కాదు, ఏమైనా గైనకాలజిస్ట్ని కూడా మీరు అడగచ్చు ఎప్పుడన్నా ఇదే క్వశ్చన్. మొన్న ఒక అడ్వకేట్ వచ్చిండు, ఇది చెప్పింది, ఇది ఎంతవరకు రియాలిటీ? ఇప్పుడు అర్థమైంది, మీరు చెప్పేది కరెక్టే. అవునా? అంటే ఈ సందర్భం లోపల మిల్క్ రాకుండా వాడు ఏమవుతుంది? మళ్ళీ కరెక్ట్ బేబీ వస్తాడా? అంటే మనకు కావాల్సిన ఏంటిది అంటే, మనం ఇండియన్ అటైర్ అని కాదు నేను అనేది, బాడీని మొత్తం కవర్ చేస్తూ ఎంత ఫ్రీగా ఉంచాలి, ఎంత టైట్గా ఉంచాలి అనేది చూసుకోవాలి. ఇప్పుడు మనకు పూర్వకాలం లోపల లంగా మీద చీరకు ఫిల్ట్లు ఉంటుండే. అంటే ఇప్పుడు కూడా చీర కట్టుకుంటే మనకు వస్తుంది. ఆ ప్లేస్ అనేది చాలా డెలికేట్ పార్ట్. మళ్ళీ కొంగు కట్టుకునే సందర్భం లోపల ఇక్కడ 10 పొరలు వస్తుండే. ఇన్నర్ గార్మెంట్, బ్లౌజ్ మీద ఇది. అంటే దాన్ని అంత సెక్యూర్గా చూసుకుంటుంది. మీరు ఏ అమ్మవారి దగ్గరికి పోండి, అంటే గుళ్ళల్లో మన అమ్మవారి చూసినా కూడా అమ్మవారి వక్షస్థలాన్ని ఏ విధంగా కవర్ చేస్తుంది? అవునా? నువ్వు సినిమాలలో చూసినట్టు రాణి రుద్రమాదేవి, ఝాన్సీ లక్ష్మీబాయి, వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? ఇదే అంటే కవరింగ్. అదేవిధంగా మీ వెంట్రుకలు మీరు గుడికి పోతున్నారు, ఎస్పెషల్లీ ఈ ప్లాట్ఫామ్ మీద నేను చెప్పాల్సింది, ఈ ప్లాట్ఫామ్ మీద మీకు చెప్పాల్సింది. ఎందుకంటే జడ లేకుండా పోతున్నారు అందరు. జడ లేకుండా ఉండేది ఎవరు? మహాభారతం లోపల ఒక ద్రౌపది ఉన్నది. ఎప్పుడైతే దుర్యోధనుడు ఆమె శిరోజాలను పట్టుకొని ఆ సభలోకి తీసుకొచ్చినప్పుడు శపథం చేస్తుంది అన్నట్టు. ఏంతోటి? భీమునితోటి. ఆ దుర్యోధను అంటే తొడ మీద కూర్చోబెట్టుకుంటే, ఆ దుర్యోధను నువ్వు చంపి వచ్చి నా ఎంటికలకు ఆ రక్తంతో నువ్వు చేసినప్పుడు నేను జడ వేసుకుంటా అంటది. తర్వాత ఏ అమ్మవారికి జడ ఉంటుంది? విరబోసుకొని ఉంటుంది? దుర్గాదేవి, కాళికాదేవి. జడ వేసుకోవడం ద్వారా లాభాలు ఏంటి, నష్టాలు అనేటివి అంటే మళ్ళీ చెప్తాను. ఎందుకంటే జడ కూడా మన స్త్రీకి ఎంత ఇంపార్టెంట్, అది కూడా మ్యాట్రిమోనియల్ 100% ఇంపార్టెంట్, వైటల్ రోల్ జడ, చాలా ఇంపార్టెంట్ రోల్. మీకు ఒక విషయం అంటే చెప్తున్నానండి, ఈ యొక్క ఆస్ట్రాలజీలో కూడా జడకు కూడా అంత కాన్సెప్ట్ ఉంది. ఇప్పుడు మీరు పెళ్ళికి జడ వేసుకొనే ఉంటారు తప్ప విరబోసుకొని ఉంటారు. పూలు పెడతారు, శిఖబిల్ల పెడతారు. అంటే జడ వల్ల ఆకర్షణ అనేది అంతగానం ఉంటుంది. మీరు విరబోసుకొని ఉన్నంత ఆకర్షణ జడ వేసుకుంటే దానికన్నా ఇంకా బాగుంటుంది.
ఎన్నో విషయాలు, పెళ్ళి వ్యవస్థ ఏ విధంగా ఉండాలి, ఇప్పుడు ఏ విధంగా ఉంది, అలాగే మీ అభిప్రాయాలని కూడా మాకు షేర్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి.